ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈసారి వీడియో కొంచెం లేట్ అయిందండి. కారణం మీకు తెలిసే ఉంటుందిగా. వారం రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి కదా. అందువల్ల వీడియో షూట్ చేయడానికి వీలు కాలేదు. కొంచెం తెరపిచ్చింది కదా, అందుకే వెంటనే వీడియో మీ ముందుకు తెచ్చేసాం. పోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అమరావతికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక చిన్న క్లిక్కే కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో రాజధానిలో జరుగుతున్న రోడ్డు పనులు చూద్దాం. వర్షాల వల్ల పనుల మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా అనే విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది E6 రోడ్డు ఫ్రెండ్స్. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు మాత్రం చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. రోడ్డు పక్కన నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ పనులు దాదాపు 1/3 పూర్తయ్యాయనే చెప్పాలి. కింద బేస్మెంట్, సైడ్ వాల్స్ కూడా పూర్తయ్యాయి. ఇంకా పైవైపున కాంక్రీట్ పనులే పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల వర్షాలు పడి గుంతల్లోకి నీళ్లు వచ్చినా పనులు మాత్రం ఆగడం లేదు. చూస్తున్నారుగా, వర్కర్స్ ఇలా పనుల్లో బిజీగా ఉన్నారు. గుంతల్లోకి వచ్చిన నీళ్లను మోటార్లతో తోడుకుంటూ డ్రైన్ నిర్మాణానికి పైవైపున కాంక్రీట్ చేసేందుకు సపోర్టింగ్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ వ్యూ వీడియో సెకండ్ హాఫ్లో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేదేమో N11 E6 రోడ్డు జంక్షన్ దగ్గర జరుగుతున్న N11 రోడ్డు పనులు. ఇక్కడ కూడా సైడ్ డ్రైన్ పనులు మాత్రం చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కింద వైపున 2 వైపులా కాంక్రీట్ పనులు పూర్తయిపోయాయి. పైవైపున పనులు మాత్రం జరుగుతున్నాయి. సేమ్ ఇందాక E6 రోడ్లో చూసినట్లుగానే ఇక్కడ కూడా పైవైపు కాంక్రీట్ వేయడం కోసం సపోర్టింగ్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారు. ఇదేమో నైట్ టైం లైటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న అరేంజ్మెంట్ ఫ్రెండ్స్. ఈ రోడ్డుకు 2 వైపులా సైడ్ డ్రైన్ పనులు జరుగుతున్నాయి. సేమ్ ఇటువైపు కూడా కింద వైపు పనులు పూర్తయిపోయాయి. పైవైపున కాంక్రీట్ వేస్తే ఇక దీని పని కూడా అయిపోయినట్లే. వర్షాలకు మాత్రం గుంతల్లోకి నీళ్లు రావడం కామన్. ఇప్పుడు మీరు చూసే దగ్గర మాత్రం సైడ్ వాల్స్ కాంక్రీట్ పూర్తి కాలేదు కదా. వర్కర్స్ కాంక్రీట్ కోసం రెడీ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది E6 రోడ్డు డ్రోన్ వ్యూ. గాలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో డ్రోన్ అల్లాడిపోయింది. అయినా సరే కొంచెం రిస్క్ చేసి వీడియో షూట్ చేశాం. ప్రెజెంట్ మీరు చూసేది వెలగపూడిలో జరుగుతున్న E6 రోడ్డు పనులు.
ఈ వీడియో చూస్తే సైడ్ డ్రైన్ పనులు దాదాపు క్లైమాక్స్కి వచ్చాయని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు చూసేది N11 రోడ్డుకు సంబంధించిన డ్రైన్ పనులు. ఇక్కడ కూడా ఈ 2 వారాల్లో వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే 2 వారాల్లో చాలా వరకు పని జరిగింది. ఇప్పుడు మీరు చూసేదేమో 2019కి ముందు వేసిన సైడ్ డ్రైన్ నిర్మాణం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్లేమో జడ్జి విల్లాస్. వాటికి సంబంధించిన వీడియో త్వరలో మీ ముందుకు తెస్తాం ఫ్రెండ్స్. ఇంతకీ ఈ రోడ్ల పనులు ఎవరు చేస్తున్నారో తెలుసుగా? అదేనండి, బిఎస్ఆర్ సంస్థ వాళ్ళు. ఇప్పుడు చూసేదేమో నేలపాడు వద్ద E6 రోడ్డు పనులు. మొత్తం 4-5 కిలోమీటర్ల మేర సైడ్ డ్రైన్ పనులు పూర్తయిపోయాయి. పైవైపున కాంక్రీట్ వేస్తే ఇక దిగులే లేదు. ఈ వారం రోజులు వర్షాలు పడకుండా ఉంటే వర్క్లో మరింత ప్రోగ్రెస్ కనిపించేదేమో. ఏదేమైనప్పటికీ మరో 10-15 రోజులు వర్షాలు పడకుండా ఉంటే ఈ పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవా మరి. మీ టీం అమరావతి ప్రస్థానం.